హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు కూడా ఒక క్రేజీ అప్డేట్ మేము ముందుకు వచ్చాను. ఈ రోజు నాతో పాటు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు నాతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, రాత్రి పడుకుంది, తెల్లారేసరికి పాముగా మారింది. ఈ ఘటన నెట్టింట్లో చాలా వైరల్ అవుతుంది. అసలు ఇది సాధ్యమైన మనిషికి అసలు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? గతంలో మనం జానపద కథల్లోనే ఎక్కడో చదువుకునే వాళ్ళం, వినేవాళ్ళం. పాత తరం సినిమాల్లో కూడా పండుగగానే పాము అయిపోవడం, లేకపోతే ఇలా తిప్పగానే కుందేలైపోవడం, మళ్ళీ ఎమ్మటే చెట్టుగా మారడాలు, ఇవన్నీ మంత్రదండతో జరిగే విద్యలు. సో అట్లాగే జరిగిందా అని భయం పడ్డారు. ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి ఈ వార్త ఇది. ఉత్తరప్రదేశ్లో ఏం జరిగిందంటే, ఒక అమ్మాయి రాత్రి పండుకుంది, బాగానే ఉంది. తెల్లారి లేచి చూస్తారికే అక్కడ అమ్మాయి లేదు, దాంట్లో మొత్తం పాము తాలూకు కుబుసాలు ఉన్నాయి. దీంతో పాముగా మారిందని చెప్పేసి మొదటి 2-3 గంటలు హైరాణ పడ్డారు. తర్వాత వెంటనే ఆ నోట తెలవడం, పోలీసు రంగప్రవేశం చేయడం. సో మనకుంది కదా, తెలుసు కదా మన సైంటిఫిక్ డిటెక్షన్ ఎలా చేస్తాము క్రైమ్. అలాగే అసలు ఆ అమ్మాయి ఏంటి, ఆ ఫోన్ నెంబర్ ఏంటి, ఆ ఫోన్ ఎక్కడ తిరుగుతుందని చూస్తే విషయం బయటపడింది ఏంటంటే, అమ్మాయి ప్రియునితో రాత్రి లేచిపోతూ టాపిక్ డైవర్ట్ చేయడానికి అట్లా క్రియేట్ చేసి, ముందుగా స్క్రిప్ట్ క్రియేట్ చేసి ఆమె అట్లా ప్రియునితో లేచిపోయింది. ఆ విషయాన్ని పోలీసులు ఇన్వెస్టిగేషన్లో బయటికి తీసుకొచ్చి అమ్మాయిని తిరిగి తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. సరే, మనం ఈ వీడియో చేసే వారికి ఎలాంటి అప్డేట్ లేదు, కానీ మొత్తం మీద ఇట్లా మనం చూస్తాం. నిన్నమన్నా ప్రియుని కోసం భర్తని చంపి ఏం దొరకవు, కేసుల్లో దొరకవనుకోవడం, అమాయకంగా స్కెచ్లు వేస్తుంటారు. తర్వాత చట్టం, నేను చాలాసార్లు చెప్పాను, చట్టం చేతులు చాలా విశాలమైనవి, ఎంత దూరం పైన లాక్కొస్తుంది. చట్టం కళ్ళు చాలా లోతైనవి, ఎంతో అధపాతాలు ఉన్నటువంటి క్రైమ్నైనా బయటికి తీసుకొస్తుంది, కనిపెడుతుంది, చూస్తుంది. సో అలాగే ఇప్పుడు కూడా ఈ పోలీసులు ఆ అమ్మాయి యొక్క ఆ స్క్రిప్ట్ను బయట పెట్టేశారు. మొత్తం మీద అమ్మాయిని తీసుకొస్తున్నారు. ఇట్లా అమాయకంగా ఏదో స్కెచ్ చేస్తారు, కానీ దొరికిపోతారు. కానీ ఏదేమైనా ఈ విషయం అంటే ఆలోచిస్తే క్షుణ్ణంగా ప్రేమించిన వాడి కోసం కుబుసాన్ని అక్కడ పెట్టే ఆ మాస్టర్ ప్లాన్ ఉంది చూడండి, అసలు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అంటే ఎవరిని చంపకుండా తనంతట తాను ప్రేడితో వెళ్ళిపోయింది, దానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఇప్పుడు అది సంతోషపడాల్సిన. ఎగ్జాక్ట్లీ సార్. థ్యాంక్ యూ సార్. రైట్, థ్యాంక్ యూ.